అనగా అనగా అయోధ్య అనే అందమైన రాజ్యం ఉండేది. అక్కడ రాజు దశరథుడు పరిపాలించేవాడు. అతను చాలా ధర్మాత్ముడు. ప్రజలను తన పిల్లల్లా ప్రేమించేవాడు. కాని రాజుకి ఒక పెద్ద బాధ ఉండేది. అతనికి సంతానం లేదు. అతను తరచుచూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకరోజు మహర్షి వశిష్ఠుడు రాజును కలిసి చెప్పాడు, రాజా, పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే నీకు పిల్లలు కలుగుతారు. రాజు ఆనందంతో వెంటనే యజ్ఞం ఏర్పాట్లు చేశాడు. యజ్ఞం చాలా ఘనంగా జరిగింది. ఋషులు, దేవతలు అందరూ ఆశీర్వదించారు. యజ్ఞం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక పవిత్రమైన పాయసం పాత్రను ఇచ్చాడు. ఈ పాయసం నీ భార్యలకు ఇవ్వు, నీకు గొప్ప సంతానం కలుగుతుంది అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 రాణులకు ఇచ్చాడు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. కొంతకాలం తర్వాత అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. కౌసల్యదేవి ఒక అందమైన బాలుడికి జన్మనిచ్చింది. అతడే శ్రీరాముడు. కైకేయికి భరతుడు పుట్టాడు. సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు పుట్టాడు. అయోధ్య మొత్తం పండుగలా మారింది. ప్రజలు నాట్యాలు చేశారు, పాటలు పాడారు. దేవతలు కూడా ఆకాశంలో నుండి పూలవర్షం కురిపించారు. ఇలా భగవాన్ శ్రీరాముడు జన్మించాడు ధర్మాన్ని స్థాపించడానికి. ఇది శ్రీరామాయణం మొదటి అధ్యాయం.